హాయ్ గాయ్స్, నిన్న అయితే సోనియా ఎలిమినేట్ అయిపోయింది. సోనియా ఎలిమినేట్ అవ్వడానికి కారణం అయితే తనే. ఆ ఎలిమినేషన్ కి బాధ్యులైతే ఇవ్వాలి కాదు. ఎందుకు అంటే తన ఓవర్ యాటిట్యూడే ఈ ఎలిమినేషన్ కారణం. ఓవర్ యాటిట్యూడ్ అని ఎందుకు అంటున్నా అంటే తను అందరినీ సపోర్ట్ చేస్తున్నట్టుగా వెనకేసుకొని రావడము. అయితే నిఖిల్ స్టామినా నిఖిల్కి ఉంది, పృథ్వీ స్టామినా పృథ్వీకి ఉంది. తిను వాళ్ళని బ్యాక్ చేయడం అవసరం లేదు. అండ్ తినది చూసుకుంటే సరిపోతుండే. అట్లా పాయింట్ అవుట్ అయ్యి ఫస్ట్ హౌస్ లో అందరికీ పాయింట్ అవుట్ అయింది, దాని తర్వాత ప్రజలందరికీ పాయింట్ అవుట్ అయింది. సో అందుకే ఎవరైతే ఓటింగ్ చేసిందో వాళ్ళు సోనియాకే లేదు. అండ్ సోనియా పిఆర్ టీం చాలా వర్క్ చేసింది, ఈవెన్ దో తను గెలవలేకపోయింది. అండ్ ఇంకోటి ఆర్జీవీ గారు కూడా ట్వీట్ చేసి నన్ను చెప్పేసి ఒకటి సోషల్ మీడియాలో ఉంది. నేను చూడలే, వెళ్ళి ఆర్జీవీ గారు ట్విట్టర్ లోకి అయితే చూడలేదు. బట్ సోషల్ మీడియాలో అయితే చాలా సర్క్యులేట్ అవుతుంది. ఆర్జీవీ గారు సపోర్ట్ చేసి ఒక ట్వీట్ అయితే చేశారు సోనియాకి. సో ఇది తెలిసింది ఏంటంటే అతను బజ్ లో కూడా, బిగ్ బాస్ బజ్ లో కూడా ఏమంటుందంటే నేనుంటే నిఖిల్ టాప్ 3 లోకి వెళ్తుండే అని తిని చెప్పింది. అంటే ఇప్పుడు మీరు లేరు కనుక వెళ్ళరా అంటే అది నేను చెప్పలేను అంట. అబ్బా, అసలు ఆమె నిఖిల్ ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుందంటే అసలు ఈమె లేకపోతే నిఖిల్ అసలు బిగ్ బాస్ కి రాకపోతుండే, నిఖిల్ ఆడికి రాదు అన్నట్టు చెప్తుంది. నిఖిల్ ఈమె ఉన్నా లేకపోయినా టాప్